హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీరు ప్రిపేర్ అయ్యే ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 or 2 మార్క్స్ని తప్పకుండా తెచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో విటమిన్స్ గురించిన పూర్తి సమాచారం అనగా ఎంత ఈజీగా అడిగినా ఎంత డెప్త్గా అడిగినా కూడా ఆన్సర్ చేసే విధంగా విటమిన్స్ను గురించి పూర్తి సమాచారంతో వీడియో చేయడం జరిగింది. మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్, విటమిన్స్ గురించి 1 or 2 క్వశ్చన్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనగా టెట్ ఆర్ డిఎస్సి, ఎస్జిటి, ఎస్ఏ, టీజిటి, పీజిటి గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా అనగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు కదా ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పకుండా 1 or 2 మార్క్స్ని తెచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ విటమిన్స్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం 3 స్టెప్స్లో అనగా 3 పార్ట్స్లో నేర్చుకుందాం. పార్ట్ 1లో విటమిన్స్ గూర్చి పూర్తి వివరణ అనగా ఎక్స్ప్లెనేషన్. పార్ట్ 2లో విటమిన్స్ గురించిన ప్రశ్నలు. పార్ట్ 3లో క్వశ్చన్స్ విత్ మల్టిపుల్ చాయిస్ MCQ క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ పార్ట్ 1 విటమిన్స్ గురించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. విటమిన్స్ శరీరానికి కావాల్సిన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు. దీని మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాయిస్ ఉంది. విటమిన్స్ అనేవి ఏంటి? అమైనో ఆమ్లాలు. విటమిన్స్ అనే పదం వైటల్ మరియు అమైన్స్ అనే 2 పదాల నుండి రూపొందించబడింది. సర్ హెచ్జి హోప్కిన్స్ 1912లో మొదటిసారిగా పాలలో విటమిన్లను గుర్తించారు. మొదటిసారిగా విటమిన్లను ఎవరు గుర్తించారు? సర్ హెచ్జి హోప్కిన్స్. విటమిన్లు అనే పేరుని సూచించింది మొదటిసారిగా ఫంక్. విటమిన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని విటమినాలజీ అంటారు. ఏమంటారు? విటమినాలజీ. విటమిన్లను ద్రావణీయత ఆధారంగా 2 రకాలుగా విభజించారు. విటమిన్లను దేని ఆధారంగా విభజించారంటే ద్రావణీయత ఆధారంగా 2 రకాలుగా విభజించారు. ఒకటి కొవ్వులో కరిగే విటమిన్లు, 2 నీటిలో కరిగే విటమిన్లు. కొవ్వులో కరిగే విటమిన్లు ఏంటంటే ADEK. నీటిలో కరిగే విటమిన్లు B and C. విటమిన్లు ఎంజైమ్లను సహ ఎంజైమ్లుగా పనిచేస్తాయి. ఇవి సూక్ష్మ పోషకాలుగా వ్యవహరిస్తాయి. విటమిన్లు దేహ నిర్మాణంలో కానీ శక్తినివ్వడంలో కానీ పాలు పంచుకోవు, కానీ దేహంలో జరిగే వివిధ జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి. ఇప్పుడు మనము విటమిన్ ఏ గురించి తెలుసుకుందాం. విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం రెటినాల్. విటమిన్ ఏకు మరొక పేరు యాంటీ గ్జెరాప్థాల్మిక్ విటమిన్. ఏంటి? యాంటీ గ్జెరాప్థాల్మిక్ విటమిన్. ఇది కంటి చూపునకు తోడ్పడే విటమిన్. రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరను రక్షిస్తుంది. రెటీనాలో వర్ణద్రవ్యాల్ని ఏర్పరచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మొక్కల్లో విటమిన్ ఏ బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఆకుకూరల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు బీటా కెరోటిన్ శరీరంలోని పేగుల్లో విటమిన్ ఏగా మారుతుంది. రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ ఉండాల్సిన పరిమాణం 750 గ్రాములు. అంటే మనకు రోజు విటమిన్ ఏ 750 మిల్లీగ్రాముల వరకు అవసరం అవుతుంది. విటమిన్ ఏ లోపం వల్ల ప్రతి ఏడాది భారత్లో అంధత్వానికి గురయ్యే వారి సంఖ్య 60,000 ఒక అంచనా. దీని లోపం వల్ల రేచీకటే కాకుండా వర్ణాంధత్వం కూడా సంభవిస్తుంది. విటమిన్ ఏ లభ్యమయ్యే పదార్థాలు: బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేప నూనె, పాలు, పసుపు పచ్చని ఫలాలు అనగా గుమ్మడి పండు, జామ పండు, కాలేయం, వెన్న, టమాటో. మన శరీరం 6 నెలల పాటు విటమిన్ ఏను నిల్వ ఉంచుకోగలదు. జాతీయ పోషకాహార సంస్థ NIN ప్రతి 6 నెలలకు ఒకసారి పాఠశాల పిల్లలకు విటమిన్ ఏను అందించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని సిఫార్సు చేసింది. విటమిన్ ఏ లోపించడం వల్ల చర్మం కూడా పొడిబారుతుంది. విటమిన్ ఏకి యాంటీ ఇన్ఫెక్టివ్ విటమిన్ అనే మరో పేరు కూడా ఉంది.
విటమిన్ ఏకి గల మరొక పేరు ఏంటి? యాంటీ ఇన్ఫెక్టివ్ విటమిన్. నేత్రగోళం మీద కార్నియా శాశ్వతంగా నశించిపోవడాన్ని కెరటోమలేషియా అంటారు. లాక్రిమల్ గ్రంథులు విడుదల చేసే స్రావాలు ఆగిపోవడం వల్ల నేత్రాలు పొడిబారిపోయి జెరాప్థాల్మియాకు కారణమవుతుంది. కన్ను తెల్లగుడ్డు మీద తెల్లని చారలు మచ్చల్లా కనిపిస్తాయి. వీటిని బైటాల్ చుక్కలు అంటారు. ఇవి విటమిన్ ఏ లోపం వల్లనే ఏర్పడతాయి. నెక్స్ట్ విటమిన్ బి. విటమిన్ బి యొక్క రసాయనిక నామం థయమిన్. వాడుక పేర్లు యాంటీబెరిబెరి, యాంటీ న్యూరైటిస్ విటమిన్ అని కూడా పిలుస్తారు విటమిన్ బి1ని. విటమిన్ బి1 యొక్క రసాయనిక నామం థయమిన్. వీటిని యాంటీబెరిబెరి అని, యాంటీ న్యూరైటిస్ విటమిన్ అని కూడా పిలుస్తారు. పాలిష్ చేసిన బియ్యంలో ఈ విటమిన్ లోపిస్తుంది. హృదయ స్పందన క్రమరహితమవడాన్నే బెరిబెరి అంటారు. నరాలు బలహీనమవడం, పాక్షిక పక్షవాతాన్నే పాలీన్యూరైటిస్ అంటారు. విటమిన్ బి1 లభ్యమయ్యే పదార్థాలు: వేరుశెనగ, తవుడు, సోయాబీన్స్, దంపుడు బియ్యం, గంజి, బియ్యం, గోధుమ, జొన్నల్లోని పై పొరల్లో విటమిన్ బి1 లభిస్తుంది. నెక్స్ట్ విటమిన్ బి2. విటమిన్ బి2 యొక్క రసాయనిక నామం రైబోఫ్లేవిన్. దీని యొక్క వాడుక పేర్లు ఎల్లో విటమిన్, యాంటీ కీలోసిస్ విటమిన్, యాంటీ గ్లాసైటిస్ విటమిన్, విటమిన్ జి అని పిలుస్తారు. ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి గల కారణం విటమిన్ బి2. విటమిన్ బి2 లోపం వల్ల వచ్చే వ్యాధులు కీలోసిస్, గ్లాసైటిస్, డెర్మటైటిస్. నోటి మూలలు పగలడాన్ని కీలోసిస్ అంటారు. గ్లాసైటిస్లో వలల్ నాలుకపై పూత, నాలుక మంట కూడా కనిపిస్తాయి. ముఖంపై చర్మం పాలిపోవడాన్నే డెర్మటైటిస్ అంటారు. విటమిన్ బి2 లభ్యమయ్యే పదార్థాలు కొబ్బరి, బార్లీ, జీడి మామిడి, బాదం పప్పు, రాగులు, తవుడు, బొప్పాయి, గుడ్లు, పాలు, కాలేయం మరియు మూత్రపిండం. నెక్స్ట్ విటమిన్ బి3. విటమిన్ బి3 యొక్క రసాయనిక నామం నియాసిన్ లేదా దీన్నే నికోటిక్ ఆమ్లం లేదా నికోటినమైడ్ అని కూడా పిలుస్తారు. విటమిన్ బి3 యొక్క వాడుక పేర్లు యాంటీ పెల్లాగ్రా విటమిన్, 4D విటమిన్, సుస్థిర విటమిన్, విటమిన్ పిపి అని కూడా పిలుస్తారు. ఇది ఎన్డిపి, ఏడిపి సంయోగాల తయారీలో క్రియాశీలంగా పనిచేస్తుంది. ఈ విటమిన్ను ఆక్సీకరణ, ఉష్ణం తేలికగా నాశనం చేయలేవు. విటమిన్ బి3 లోపం వల్ల వచ్చే వ్యాధులు పెల్లాగ్రా, పెదాలు లావెక్కడం, మచ్చలతో మందమైన చర్మంతో అరిచేతులు తయారవడం, చర్మం గరుకుగా తయారై పొలుసులుగా ఏర్పడి ఊడిపోవడాన్ని పెల్లాగ్రా అంటారు. విటమిన్ బి3 లభ్యమయ్యే పదార్థాలు ముల్లంగి, బఠానీ, కాలేయం, ఈస్ట్, చేపలు, వేరుశెనగ. వీటిల్లో విటమిన్ బి3 లభ్యమవుతుంది. నెక్స్ట్ విటమిన్ బి5. విటమిన్ బి5 యొక్క రసాయనిక నామం ఫ్యాంటోథెనిక్ ఆమ్లం. ప్రకృతిలో విరివిగా లభించడం వల్ల దీన్ని సర్వవిస్తృత విటమిన్ అని కూడా అంటారు. గ్రీకు భాషలో ఫ్యాంటోథస్ అంటే ప్రతి చోట అని అర్థం. విటమిన్ బి5 లోపం వల్ల వచ్చే వ్యాధులు పెరుగుదల మందగించడం, వెంట్రుకలు రాలడం, బాలనెరుపు, ఆర్థరైటిస్, బర్నింగ్ ఫీట్. కీళ్ళవాతాన్నే ఆర్థరైటిస్ అని కూడా అంటారు. అరికాళ్ళు, అరిచేతుల్లో మంటలు పుట్టడాన్ని బర్నింగ్ ఫీట్ అని అంటారు. విటమిన్ బి5 లభ్యమయ్యే పదార్థాలు కాయగూరలు, కాలేయం, గుడ్డు, మాంసం, చిలగడదుంప, చేపలు, పాలు, ఈస్ట్, ధాన్యాలు, పండ్లు. ఫ్రెండ్స్, వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే వీడియోని ఒకసారి లైక్ చేయండి. నెక్స్ట్ విటమిన్ బి6. విటమిన్ బి6 యొక్క రసాయనిక నామం పైరిడాక్సిన్. విటమిన్ బి6 యొక్క వాడుక నామం
యాంటీ అనీమియా విటమిన్. అమైనో ఆమ్లాల ఉత్పత్తిలో, జీర్ణక్రియలో B6 విటమిన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. ప్రతిరక్షకాలు, హిమోగ్లోబిన్ల ఉత్పత్తిలో కూడా పాల్గొంటుంది. విటమిన్ B6 లోపం వల్ల వచ్చే వ్యాధులు అజీర్తి, రక్తహీనత, ఫిట్స్ లాంటి వ్యాధులు, కోపం ఎక్కువగా రావడం, ఎనీమియా, మొటిమలు, చర్మ వ్యాధులు. విటమిన్ B6 లభ్యమయ్యే పదార్థాలు గోధుమ, దంపుడు బియ్యం, సోయా చిక్కుడు, మాంసం, గుడ్లు, కాలేయం, పాలు, గుడ్డు సొన. నెక్స్ట్ విటమిన్ B7. దీన్నే విటమిన్ H అని కూడా అంటారు. సల్ఫర్ మూలకం కలిగిన విటమిన్ ఇది. 1939లో ఈ విటమిన్ను కనిపెట్టారు. అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాల జీవనక్రియల్లో తోడ్పడుతుంది. పచ్చిగుడ్డు తాగడం వల్ల శరీరం విటమిన్ B7ను కోల్పోతుంది. నెక్స్ట్ విటమిన్ B7 లోపం వల్ల వచ్చే వ్యాధులు కండరాల నొప్పులు, అలసట, నాడీ మండలంలో తేడాలు సంభవించడం, మానసిక రుగ్మత, రక్తంలో కొలెస్ట్రాల్ అధికమవడం, ఆకలి మందగించడం. విటమిన్ B7 లభించే పదార్థాలు చేపలు, మాంసం, సోయా చిక్కుడు, టొమాటో, పాలు, కాలేయం, మూత్రపిండం, గింజలు మరియు కాయగూరలు. విటమిన్ B9. విటమిన్ B9 యొక్క వాడుక నామం ఫోలిక్ ఆమ్లం లేదా ఫోలాసిస్. రసాయనిక నామం కూడా ఇదే. దీన్నే M విటమిన్ అని కూడా అంటారు. గర్భిణీ స్త్రీలకు మొదటిసారిగా ఇచ్చే విటమిన్ ఫోలిక్ ఆమ్లం. ఈ ఆమ్లం స్పినాక్ పత్రాల నుంచి మొదటిసారిగా లభ్యమైంది. ఫోలియం అంటే పత్రం అని అర్థం. కోలిన్, సీరైన్ల సంశ్లేషణలో, న్యూక్లిక్ ఆమ్లాల DNA RNA సంశ్లేషణలో ఫోలిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది. విటమిన్ B11 లోపం వల్ల వచ్చే వ్యాధులు రక్తహీనత, అతిసారం, మానసిక రుగ్మతలు. విటమిన్ B11 లభించే పదార్థాలు మొక్కజొన్న, గోధుమ, మొలకెత్తే గింజలు, ఆకుకూరలు, ధాన్యాలు, ఫలాలు, పాలు, గుడ్డు, మాంసం, కాలేయం. విటమిన్ B12. విటమిన్ B12 యొక్క రసాయనిక నామం సైనకోబాలమిన్. దీని యొక్క మరో రసాయనిక నామం కోబాలమిన్. దీన్నే యాంటీ ఫెర్నీషియస్ ఎనీమియా విటమిన్ అంటారు. నీలిరంగులో ఉంటూ కోబాల్ట్ అనే లోహ మూలకాన్ని కలిగి ఉంటుంది. ఇది కేంద్రకామ్లాల సంశ్లేషణలో, ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి, యాంటీబాడీల ఉత్పత్తికి, నాడీ కణపు మైలిన్ తొడుగు ఉత్పత్తికి కూడా విటమిన్ B12 ఉపయోగపడుతుంది. విటమిన్ B12 లోపం వల్ల వచ్చే వ్యాధులు ఫెర్నీషియస్ ఎనీమియా, మ్యాక్రోసైటిక్ ఎనీమియా, బాలింతల్లో పాల ఉత్పత్తి కుంటుపడుట, హానికర రక్తహీనత. విటమిన్ B12 లభ్యమయ్యే పదార్థాలు కోడి మాంసం, పాలు, గుడ్డు, కాలేయం. నెక్స్ట్ విటమిన్ C. విటమిన్ C యొక్క రసాయనిక నామం ఆస్కార్బిక్ ఆమ్లం. దీని వాడుక నామం యాంటీ స్కర్వీ విటమిన్. గాయాలు త్వరగా మారడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి విటమిన్ C ఉపయోగపడుతుంది. కణాంతరాల్లో కొల్లాజిన్ ఏర్పడడానికి కూడా దోహదపడుతుంది. దంతాలలో డెంటిన్ అనే పదార్థం ఏర్పడటానికి దోహదం చేస్తుంది. విటమిన్ C లోపం వల్ల రక్తనాళాలు పెలుసుగా అవుతాయి, చిగుళ్ళు చిట్లి రక్తస్రావం జరుగుతుంది. స్కర్వీ వ్యాధిని సెయిలర్స్ డిసీజ్ అని కూడా అంటారు. విటమిన్ C లభించే పదార్థాలు సిట్రస్ జాతి ఫలాలు, నిమ్మ, ఉసిరి, జామకాయలు, టొమాటో మరియు ఆకుకూరలు. నెక్స్ట్ విటమిన్ D. విటమిన్ D యొక్క రసాయనిక నామం క్యాల్సిఫెరాల్. వాడుక నామాలు సన్షైన్ విటమిన్ అని, ఫ్రీ విటమిన్ అని, హార్మోన్ లాంటి విటమిన్, యాంటీ రికటింగ్ విటమిన్ అని కూడా పిలుస్తారు. అన్నవాహిక నుంచి కాల్షియం, ఫాస్ఫరస్లను ఎక్కువగా గ్రహించి ఎముకలు ఏర్పడడానికి, గట్టిపడడానికి తోడ్పడుతుంది. సూర్యరశ్మిలోని UV కిరణాల ద్వారా చర్మం కింద గల కొలెస్టరాల్ విటమిన్ Dగా తయారవుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. సూర్యరశ్మిలోని UV కిరణాల ద్వారా మన శరీరంలోని ఏది విటమిన్ Dగా మారుతుంది అంటే కొలెస్టరాల్. చిన్నపిల్లల్లో విటమిన్ D లోపం వల్ల రికెట్స్, పక్షి లాంటి ఛాతీ, రికెటిక్ రోజరీ అనే వ్యాధులు వస్తాయి.
పెద్దవారిలో ఆస్టియోమలేషియా, ఆస్టియోఫోరోసిస్ అనే వ్యాధులు వస్తాయి. దొడ్డికాళ్ళు, ముట్టికాళ్ళు ఏర్పడడాన్ని రికెట్స్ అంటారు. పక్కటెముకల్లో బొడిపెలు ఏర్పడడాన్ని రికెటిక్ రోజరీ అంటారు. విటమిన్ డి లభించే పదార్థాలు సూర్యరశ్మి, క్యాడ్, షార్క్ చేపల కాలేయ నూనె, పాలు, క్యాబేజీ, గుడ్డు, పచ్చసొన. ప్రపంచంలో 80% మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదిక తెలుపుతోంది. నెక్స్ట్ విటమిన్ ఇ. విటమిన్ ఇ యొక్క రసాయనిక నామం టోకోఫెరాల్. వాడుక నామాలు బ్యూటీ విటమిన్ అని, యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని అంటారు. త్వచాల నిర్మాణానికి యాంటీ ఆక్సిడెంట్గా కోటోజెనసిస్, లైపోజెనసిస్, ఆక్సీకరణ ప్రక్రియలకు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమ నిర్వహణకు, ముఖంపై ముడతలు రాకుండా ఉండడానికి విటమిన్ ఇ ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్ ఇ లోపం వల్ల వచ్చే వ్యాధులు కండరాల క్షీణత, ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమవడం, పురుషుల్లో వ్యంధ్యత్వం, స్త్రీలలో రక్తస్రావం, గర్భస్రావం జరుగుతాయి. విటమిన్ ఇ లభించే పదార్థాలు సోయా చిక్కుడు, పత్తి గింజల నూనె, ఫామాయిల్, గోధుమ, చిలగడ దుంపలు, పొద్దుతిరుగుడు గింజల నూనె మరియు ఫలాలు. నెక్స్ట్ విటమిన్ కే. విటమిన్ కే యొక్క రసాయనిక నామం నాప్తోక్వినోన్ లేదా ఫిల్లోక్వినోన్. వాడుక నామాలు రక్తస్కందన విటమిన్ అని, రక్తస్రావక నిరోధక విటమిన్ అని, కొయాగ్యులేషన్ విటమిన్ అని పిలుస్తారు. ప్రోత్రాంబిన్ ఏర్పరచడంలో కూడా విటమిన్ కే ఉపయోగపడుతుంది. రక్తం గడ్డకట్టడంలో ఉపయోగపడుతుంది. విటమిన్ కే లోపం వల్ల వచ్చే వ్యాధులు గాయాలైనప్పుడు ఆగని రక్తస్రావం, పిల్లల్లో పచ్చకామెర్లు. విటమిన్ కేను కనుక్కున్నవారు డాయి సీడామ్. విటమిన్ కే లభించే పదార్థాలు క్యాలీఫ్లవర్, క్యాబేజీ, గుడ్లు, ఆకుకూరలు, ఆవు పాలు, టొమాటో. ఆపరేషన్ చేయడానికి ముందు రోగికి, ప్రసవానికి ముందు తల్లికి కే విటమిన్ను ఇస్తారు. శరీరంలో విటమిన్లు మితిమీరి చేరితే కొన్ని విశిష్ట రోగ లక్షణాలు ఏర్పడతాయి. విటమిన్లు ఎక్కువైన స్థితిని మనము అతి విటమినియా స్థితి అంటారు. సి విటమిన్ ఎక్కువైతే గౌట్ వ్యాధి, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. డి విటమిన్ ఎక్కువైతే మృదు కణజాలం అస్థీకరణ చెందుతుంది. నెక్స్ట్ పార్ట్ 2 ఫ్రెండ్స్, విటమిన్స్కు సంబంధించిన క్వశ్చన్స్. బియ్యాన్ని పాలిష్ చేసిన, ఎక్కువగా కడిగిన దానిలో ఏ విటమిన్ పోతుంది? ఆన్సర్ వచ్చేసి థయమిన్. నెక్స్ట్ క్వశ్చన్, రైబోఫ్లేవిన్ లోపం వల్ల కలిగే గ్లాసైటిస్ వ్యాధి ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? ఆన్సర్ నాలుక. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యరశ్మి శరీరంలోని ఆహారంలో ఉన్న దేనిని విటమిన్ డిగా మారుస్తుంది? ఆన్సర్ కొలెస్టరాల్. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల్లో వ్యంధ్యత్వం రాకుండా చేసే విటమిన్ ఏది? ఆన్సర్ టోకోఫెరాల్. నెక్స్ట్ క్వశ్చన్, బొప్పాయి పండులో ఏ విటమిన్ అధికంగా ఉంటుంది? ఆన్సర్ విటమిన్ ఏ. ఏ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి కలుగుతుంది? ఆన్సర్ క్యాల్సిఫెరాల్. థయమిన్ లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది? ఆన్సర్ బెరిబెరి. విటమిన్ B3 లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ పెల్లాగ్రా. ఫ్యాంటోథెనిక్ ఆమ్ల లోపం వల్ల మంటలు మండే భాగం ఏది? ఆన్సర్ కాళ్ళు. విటమిన్ల పుట్టు పూర్వోత్తరాలు ఏ శతాబ్దానికి చెందినవి? ఆన్సర్ 18వ శతాబ్దం. నెక్స్ట్ క్వశ్చన్, సర్ హెచ్జి హోప్కిన్స్ పెరుగుదలకు సంబంధించిన ఏ పదార్థం ఉందని కనుగొన్నారు? ఆన్సర్ పాలు. న్యూక్లిక్ ఆమ్లాల సంశ్లేషణానికి అవసరమయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ ఫోలిక్ ఆమ్లం. వేడికి అతి త్వరితంగా నశించిపోయే విటమిన్ ఏది? ఆన్సర్ ఆస్కార్బిక్ ఆమ్లం అంటే విటమిన్ సి. రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ విటమిన్ కే. విటమిన్లు అంటే ఏమిటి? ఆన్సర్ సూక్ష్మ పోషకాలు.
విటమిన్ B1ని ఏమని అంటారు? ఆన్సర్ థయామిన్. రైబోఫ్లేవిన్ అనేది ఏ విటమిన్ రసాయన నామం? విటమిన్. ఆన్సర్ విటమిన్ B2. ఏ ధాన్యంలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది? ఆన్సర్ సజ్జ. సైనకోబాలమైన్ అనేది ఏ విటమిన్ పేరు? ఆన్సర్ విటమిన్ B12. ఏ విటమిన్ లోపం వల్ల అలసట కలుగుతుంది? ఆన్సర్ బయోటిన్. విటమిన్ సి లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది? ఆన్సర్ స్కర్వీ. ఎస్కార్బిక్ ఆమ్లం అనేది ఏ విటమిన్ పేరు? ఆన్సర్ విటమిన్ సి. ఫ్యాంటోథెనిక్ ఆమ్లంలో కరిగే విటమిన్ ఏది? ఆన్సర్ నీరు. సైనకోబాలమైన్లో కరిగే విటమిన్ ఏది? ఆన్సర్ నీరు. విటమిన్ B9 రసాయనిక నామం? ఆన్సర్ ఫోలిక్ ఆమ్లం. విటమిన్లను మొదటిసారిగా ఏ శాస్త్రవేత్త కనుగొన్నారు? ఆన్సర్ సర్ హెచ్జి హోప్కిన్స్. పురుషుల్లో వ్యంధ్యత్వం ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? ఆన్సర్ విటమిన్ ఈ లోపం వల్ల. విటమిన్లు శరీరంలో సంశ్లేషణం కావు, అందువల్ల వాటిని ఏ పోషకాలు అంటారు? ఆన్సర్ ఆవశ్యక పోషకాలు అంటారు. విటమిన్ కే దేనిలో కరుగుతుంది? ఆన్సర్ కొవ్వులో. పైరిడాక్సిన్ అనేది ఏ విటమిన్ పేరు? ఆన్సర్ విటమిన్ B6. న్యూక్లిక్ ఆమ్లాల జీవక్రియలో ఏది ప్రముఖ పాత్ర వహిస్తుంది? ఆన్సర్ ఫోలిక్ ఆమ్లం. కొవ్వు పదార్థం ఎక్కువగా లభించే ఫలం ఏది? ఆన్సర్ సపోటా. నియాసిన్ అనేది ఏ విటమిన్? ఆన్సర్ B3. గ్లాసైటిస్ అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? ఆన్సర్ B2 విటమిన్ లోపం వల్ల. పైరిడాక్సిన్ అనేది ఏ విటమిన్ రసాయనిక నామం? విటమిన్ B6. బయోటిన్ అనేది? ఆన్సర్ విటమిన్. విటమిన్ ఏ లోపం వల్ల కంటి కార్నియా పొడిబారడాన్ని ఏమంటారు? ఆన్సర్ జెరాప్థాల్మియా. ఏ పదార్థం తింటే జపాన్ దేశ నావికుల్లో బెరీబెరీ వ్యాధి కలిగిందని తెలిసింది? ఆన్సర్ పాలిష్ చేసిన బియ్యం. కొల్లాజన్ ఏర్పడటానికి అవసరమయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ విటమిన్ సి. ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి వాటి అభివృద్ధికి అవసరమైన విటమిన్ ఏది? ఆన్సర్ విటమిన్ B12. విటమిన్ సి ఏ ఖనిజ లవణాన్ని శోషణం చేసుకొని నిల్వ చేయడంలో తోడ్పడుతుంది? ఆన్సర్ ఐరన్. జిరాప్థాల్మియా వ్యాధి దేనికి సంబంధించింది? ఆన్సర్ కన్ను. విటమిన్ ఏ రసాయనిక నామం ఏంటి? ఆన్సర్ రెటినాల్. విటమిన్ డి రసాయనిక నామం? ఆన్సర్ కాల్సిఫెరాల్. విటమిన్ ఈ రసాయనిక నామం? ఆన్సర్ టోకోఫెరాల్. విటమిన్ అనే పేరును మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఫంక్. విటమిన్ B12లో అంతర్భాగంగా ఉండే మూలకం ఏది? ఆన్సర్ కోబాల్ట్. కండరాల్లో అధిక మోతాదులో ఉండే ప్రోటీన్ ఏది? ఆన్సర్ మయోసిన్. చిగుళ్ళ వ్యాధి, వాటి నుంచి రక్తస్రావం అవడం అనేది ఏ వ్యాధి లక్షణం? ఆన్సర్ స్కర్వీ. మన శరీరంలో కెరాటిన్ దేనిగా మారుతుంది? ఆన్సర్ విటమిన్గా మారుతుంది. నెక్స్ట్ పార్ట్ 3 క్వశ్చన్స్ విత్ మల్టిపుల్ చాయిస్. MCQ క్వశ్చన్స్ అబౌట్ విటమిన్స్. క్వశ్చన్: పెద్దల్లో విటమిన్ డి లోపం ద్వారా ఎముకలు క్షీణించి బలహీనపడటాన్ని ఏమంటారు? ఏ ఆస్టియోఫోరోసిస్, బి ఆస్టియోమలేషియా, సి ఆస్టియోఆర్థరైటిస్, డి ఆస్టిటిస్ ఫైబ్రోసా. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆస్టియోమలేషియా. నెక్స్ట్ క్వశ్చన్:
తల్లిపాలల్లో ఉండే ప్రోటీన్ల శాతం? ఏ 2.4, బి 3.1, సి 6.2, డి 0.3. ఆన్సర్ ఆప్షన్ ఏ 2.4. నెక్స్ట్ క్వశ్చన్, పాల చక్కెరలో ఉండే మోనోసాకరైడ్లు ఏవి? ఆప్షన్ ఏ గ్లూకోజ్ గెలాక్టోస్, ఆప్షన్ బి గ్లూకోజ్ ఫ్రక్టోస్, ఆప్షన్ సి గ్లూకోజ్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ గ్లూకోజ్ గెలాక్టోస్. నెక్స్ట్ క్వశ్చన్, సగటున మనిషికి రోజుకు ఎంత మోతాదులో విటమిన్ సి అవసరం? ఏ 2 మిల్లీగ్రామ్స్, బి 50 మిల్లీగ్రామ్స్, సి 75 మిల్లీగ్రామ్స్, డి 30 మిల్లీగ్రామ్స్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 50 మిల్లీగ్రామ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మేక పాలలో ఉండే లాక్టోజ్ శాతం ఎంత? ఏ 3.6, బి 4.6, సి 4.2, డి 0.7. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 4.2. హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏది? ఏ మెగ్నీషియం, బి ఇనుము, సి కోబాల్ట్, డి మాంగనీస్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇనుము. హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఇనుము. సర్జరీ సమయంలో పేషెంట్కు ఇచ్చే విటమిన్ ఏది? ఏ రైబోఫ్లేవిన్, బి విటమిన్ సి, సి విటమిన్ ఏ, డి విటమిన్ కే. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి విటమిన్ కే. సర్జరీ సమయంలో పేషెంట్కి ఇచ్చే విటమిన్ కే. సగటున మనిషికి రోజుకు ఎంత మోతాదులో విటమిన్ సి అవసరం? ఏ 2 మిల్లీగ్రామ్స్, బి 50 మిల్లీగ్రామ్స్, సి 75 మిల్లీగ్రామ్స్, డి 30 మిల్లీగ్రామ్స్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 50 మిల్లీగ్రామ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడి సాధారణ జీవక్రియా రేటు BMRకు ఎన్ని కేలరీ శక్తి అవసరం అవుతుంది? ఆప్షన్ ఏ 1200 to 1500, ఆప్షన్ బి 1500 to 1700, ఆప్షన్ సి 2000 to 3000, ఆప్షన్ డి 500 to 700. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1500 to 1700. బీరులో లభించే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ నియాసిన్, బి B6, సి B12, డి పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. బీరులో నియాసిన్, B6, B12 విటమిన్లు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల కీలోసిస్ సంభవిస్తుంది? ఆప్షన్ ఏ ఫ్యాంటోథెనిక్ ఆమ్లం, బి నియాసిన్, సి ఫెరిడాక్సిన్, డి రిబోఫ్లేవిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రిబోఫ్లేవిన్. నెక్స్ట్ క్వశ్చన్, అధిక నీటి శాతం ఉన్న పాలు ఏవి? ఆప్షన్ ఏ ఆవు పాలు, బి గాడిద పాలు, సి మేక పాలు, డి గేదె పాలు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆవు పాలు. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B12 లోపం ద్వారా వచ్చే రక్తహీనతను ఏమంటారు? ఆప్షన్ ఏ ఫెర్నీషియస్ రక్తహీనత, ఆప్షన్ బి న్యూట్రిషనల్ రక్తహీనత, ఆప్షన్ సి మెగలోబ్లాస్టిక్ రక్తహీనత, ఆప్షన్ డి మ్యాక్రోస్టిక్ రక్తహీనత. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫెర్నీషియస్ రక్తహీనత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో B15 అని పిలిచే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ ఫ్యాంటోథెనిక్ ఆమ్లం, బి పంగామిక్ ఆమ్లం, సి ఫోలిక్ ఆమ్లం, డి నియాసిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఫంగామిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, 1 గ్రాము కొవ్వు నుంచి ఎన్ని కేలరీల శక్తి విడుదలవుతుంది? ఆప్షన్ ఏ 4.1, ఆప్షన్ బి 4.3, ఆప్షన్ సి 9.3, ఆప్షన్ డి 8.0. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 9.3. 1 గ్రాము కొవ్వు నుంచి 9.3 కేలరీల శక్తి విడుదలవుతుంది. కింది వాటిలో ఆవశ్యక అమైనో ఆమ్లం ఏది? ఆప్షన్ ఏ అలనిన్, ఆప్షన్ బి
ప్రోలిన్, ఆప్షన్ సి సిస్టీన్, ఆప్షన్ డి ఆర్జినిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆర్జినిన్. విటమిన్ ఏ లోపం ద్వారా కంటి కార్నియా పొడిబారడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ నిక్టలోపియా, ఆప్షన్ బి జీరాప్థాల్మియా, ఆప్షన్ సి కెరటోమలేసియా, ఆప్షన్ డి ఏది కాదు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జీరాప్థాల్మియా. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన ఏ అమైనో ఆమ్లంలో సల్ఫర్ ఉంటుంది? ఆప్షన్ ఏ మిథియోనిన్, ఆప్షన్ బి గ్లైసిన్, ఆప్షన్ సి ప్రోలిన్, ఆప్షన్ డి హిస్టడిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మిథియోనిన్. నెక్స్ట్ క్వశ్చన్, చర్మం, రోమాలు, గోళ్ళు తదితరాల్లో ఉండే ప్రత్యేకమైన ప్రోటీన్ ఏది? ఆప్షన్ ఏ కెరోటిన్, ఆప్షన్ బి కెరాటిన్, ఆప్షన్ సి ఆల్బుమిన్, ఆప్షన్ డి క్యాండ్రిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కెరాటిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్లో ఎంజైమ్ అని ఏ విటమిన్ను పిలుస్తారు? ఆప్షన్ ఏ B2, ఆప్షన్ బి B5, ఆప్షన్ సి B6, ఆప్షన్ డి B7. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ B2. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ గుండె లయను నియంత్రించే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ ఆస్కార్బిక్ ఆమ్లం, ఆప్షన్ బి నియోసిన్, ఆప్షన్ సి పెరిడాక్సిన్, ఆప్షన్ డి థయామిన్. ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి థయామిన్. నెక్స్ట్ క్వశ్చన్, B1 విటమిన్ ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది? ఆప్షన్ ఏ పాలు, ఆప్షన్ బి గుడ్డు, ఆప్షన్ సి గోధుమలతో చేసిన పదార్థాలు, ఆప్షన్ డి ఆకుకూరలు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గోధుమలతో చేసిన పదార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్, పాలు గోధుమ రంగులో ఉండడానికి కారణమైన ఏ విటమిన్ను లాక్టోఫ్లేవిన్ అంటారు? ఆప్షన్ ఏ రైబోఫ్లేవిన్, ఆప్షన్ బి ఫ్యాంటోథెనిక్, ఆప్షన్ సి నియాసిన్, ఆప్షన్ డి పైరిడాక్సిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రైబోఫ్లేవిన్. నెక్స్ట్ క్వశ్చన్, రైబోఫ్లేవిన్ లోపం వల్ల కలిగే గ్లాసైటిస్ వ్యాధి ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? ఆప్షన్ ఏ కన్ను, ఆప్షన్ బి నాలుక, ఆప్షన్ సి చర్మం, ఆప్షన్ డి గుండె. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నాలుక. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో 3D వ్యాధి కానిది ఏది? ఆప్షన్ ఏ డెర్మటైటిస్, ఆప్షన్ బి డయేరియా, ఆప్షన్ సి డెంగ్యూ, ఆప్షన్ డి డిమెన్షియా. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి డెంగీ. విటమిన్ B12లో అంతర్భాగంగా ఉండే మూలకం ఏది? ఆప్షన్ ఏ ఐరన్, ఆప్షన్ బి మాంగనీస్, ఆప్షన్ సి రాగి, ఆప్షన్ డి కోబాల్ట్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కోబాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి వాటి అభివృద్ధికి అవసరమైన విటమిన్ ఏది? ఆప్షన్ ఏ థయామిన్, ఆప్షన్ బి విటమిన్ B12, ఆప్షన్ సి నియాసిన్, ఆప్షన్ డి పైరిడాక్సిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి విటమిన్ B12. నెక్స్ట్ క్వశ్చన్, నియాసిన్ B3 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? ఆప్షన్ ఏ బెరిబెరి, బి గ్లాసైటిస్, సి పిల్లాగ్రా, డి కీలోసిస్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పిల్లాగ్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ జంతువుల నుంచి లభించే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ ఏ విటమిన్ B1, ఆప్షన్ బి విటమిన్ B2, ఆప్షన్ సి విటమిన్ B12, ఆప్షన్ డి విటమిన్ ఏ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి విటమిన్ B12. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణుల్లో ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల పుట్టబోయే శిశువుల్లో కలిగే వ్యాధి ఏమిటి? ఆప్షన్ ఏ స్ప్రూ, ఆప్షన్ బి స్పైనా బిఫిడా, ఆప్షన్ సి రికెట్స్, ఆప్షన్ డి జిరాప్థాల్మియా. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్పైనా బిఫిడా.
నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ డి రసాయనిక నామం ఏమిటి? ఆప్షన్ ఏ క్యాల్సిఫెరాల్, ఆప్షన్ బి టోకోఫెరాల్, ఆప్షన్ సి రెటినాల్, ఆప్షన్ డి బయోటిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ క్యాల్సిఫెరాల్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో యాంటీ ఇన్ఫెక్టివ్ విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ బి1, ఆప్షన్ బి విటమిన్ బి12, ఆప్షన్ సి విటమిన్ ఏ, ఆప్షన్ డి విటమిన్ డి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి విటమిన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ ఇ అధికంగా దేనిలో లభిస్తుంది? ఆప్షన్ ఏ సోయా, ఆప్షన్ బి గోధుమ బీజకవచ నూనె, ఆప్షన్ సి పొద్దుతిరుగుడు నూనె, ఆప్షన్ డి వేరుశెనగ నూనె. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గోధుమ బీజకవచ నూనె. నెక్స్ట్ క్వశ్చన్, టోన్డ్ మిల్క్లో కొవ్వును ఎంత శాతం నుండి ఎంత శాతంకు తగ్గిస్తారు? ఆప్షన్ ఏ 8% నుండి 3%కి, ఆప్షన్ బి 10% నుండి 3%కి, ఆప్షన్ సి 12% నుండి 3%కి, ఆప్షన్ డి 10% నుండి 3%కి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 8% నుండి 3%కి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యుత్పత్తి ప్రక్రియకు ఉపయోగపడే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ ఇ, ఆప్షన్ బి విటమిన్ కే, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ డి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ విటమిన్ ఇ. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ ఏ లోపం వల్ల కలిగే కంటి వ్యాధులు ఏవి? ఆప్షన్ ఏ రేచీకటి, ఆప్షన్ బి జిరాప్థాల్మియా, ఆప్షన్ సి కెరాటోమలేషియా, ఆప్షన్ డి పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, థైరాయిడ్ గ్రంథి పనితీరుకు అవసరమయ్యే మూలకం ఏది? ఆప్షన్ ఏ అయోడిన్, ఆప్షన్ బి జింక్, ఆప్షన్ సి రాగి, ఆప్షన్ డి అల్యూమినియం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అయోడిన్. నెక్స్ట్ క్వశ్చన్, గుడ్డులో ఉండే ప్రోటీన్ ఏది? ఆప్షన్ ఏ కెసిన్, ఆప్షన్ బి లాక్టోస్, ఆప్షన్ సి కెరాటిన్, ఆప్షన్ డి ఎడిన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఎడిన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పుట్టిన శిశువు కనీసం ఎన్ని కిలోగ్రాముల బరువు ఉండాలి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 4.6, ఆప్షన్ సి 5.2, ఆప్షన్ డి 3.3. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 3.3. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం వయోజన మానవునికి ఒక రోజుకు ఎంత విటమిన్ సి అవసరం అవుతుంది? ఆప్షన్ ఏ 15 మైక్రోగ్రాములు, ఆప్షన్ బి 40 మిల్లీగ్రాములు, ఆప్షన్ సి 15 మిల్లీగ్రాములు, ఆప్షన్ డి 40 గ్రాములు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 40 మిల్లీగ్రాములు. నెక్స్ట్ క్వశ్చన్, పీచు పదార్థం లభించే ఆహార పదార్థాలు ఏవి? ఆప్షన్ ఏ ఆకుకూరలు, ఆప్షన్ బి బీన్స్, ఆప్షన్ సి ఫలాలు, ఆప్షన్ డి పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, గట్టి బలమైన ఎముకలు ఏర్పడడానికి అవసరం లేని పోషకాలు ఏవి? ఆప్షన్ ఏ క్యాల్సిఫెరాల్, ఆప్షన్ బి కాల్షియం, ఆప్షన్ సి రెటినాల్, ఆప్షన్ డి ఏదీ కాదు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రెటినాల్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెడ్లో లభించే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ సి, సి బి కాంప్లెక్స్, డి పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బి కాంప్లెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, గోల్డెన్ రైస్లో లభించే విటమిన్ ఏది? ఏ రెటినాల్, బి క్యాల్సిఫెరాల్, సి టోకోఫెరాల్, డి ఆస్కార్బిక్ ఆమ్లం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ రెటినాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకలు బలంగా ఉండడానికి ఉపయోగపడే విటమిన్ ఏది? ఏ విటమిన్ కే, బి విటమిన్ డి, సి విటమిన్ ఏ, డి విటమిన్ సి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి విటమిన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో విటమిన్ కానిది ఏది? ఏ ఫోలిక్ ఆమ్లం, బి ఓలిక్ ఆమ్లం, సి బయోటిన్, డి ఆస్కార్బిక్ ఆమ్లం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఓలిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, బీటా కెరోటిన్ నుంచి సంశ్లేషణమయ్యే విటమిన్ ఏది?
ఏ విటమిన్ సి, బి విటమిన్ డి, సి విటమిన్ ఏ, డి విటమిన్ కే. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి విటమిన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఆలుగడ్డలో లభించే పోషక పదార్థం ఏది? ఆప్షన్ ఏ పిండి పదార్థం, బి ప్రోటీన్, సి పీచు పదార్థం, డి పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పిండి పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ ఆహార పదార్థంలో ప్రోటీన్లు లభిస్తాయి? ఆప్షన్ ఏ పప్పు, బి చేప, సి మాంసం, డి పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో విటమిన్స్కు సంబంధించిన ప్రతి పాయింట్ని కవర్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.